పరిశుద్ధాత్మతో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? యేసు క్రీస్తు. అరణ్యంలో యేసు వేటితో కూడా ఉన్నాడు? అడవి మృగాలతో. మత్తయికి గల మరో పేరు ఏమిటి? లేవి. లేవి తండ్రి పేరు ఏమిటి? అల్ఫయి. ఏ పట్టణంలో లేవి పన్నులు తీసుకుంటున్నాడు? కపెర్నహూము. ధాన్యపు వెన్నులను ఎక్కడ నుండి శిష్యులు తెంచారు? గలిలయ. జెబెదయి కుమారులకు యేసు ఏమని పేరు పెట్టాడు? బోయనేర్గెసు. యేసు సీమోనును ఏమని పిలిచాడు? పేతురు. ఉరిమెడు వారిగా పేర్కొనబడింది ఎవరు? యాకోబు, యోహాను. యేసు చెప్పులను విప్పుటకు నేను పాత్రుడను కాను అని చెప్పింది ఎవరు? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.